హాయ్ అండి. నేను ఈరోజైతే చామదుంపల బోండా ఫ్రై రెసిపీ అయితే చేయబోతున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి అమ్మాయి హైదరాబాద్లో సత్య. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా చామదుంపలు తీసుకొని వాటిని మట్టిపోయేంత వరకు అయితే బాగా అయితే కడుక్కోవాలండి. ఒక 2-3 సార్లు కడుక్కొని అప్పుడు కొన్ని నీళ్లు తీసుకొని కుక్కర్లో వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అవి ఉడికేంత వరకు అయితే ఒక 3-4 విజిల్ అయితే రానివ్వాలండి. వచ్చిన తర్వాత అవి చల్లారిన తర్వాత తొక్కలు అనేవి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక బాండీ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు మైదా పిండి, ఒక 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్లు శనగపిండి, తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోరు, 4 సేమ్ క్వాంటిటీలో అయితే మనం తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత మనం ఇందులోకి సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. మనకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి. సాల్ట్ వేసుకున్న తర్వాత మనకి టేస్ట్కి సరిపడినంత కారం కూడా వేసుకోవాలి. కారం కూడా వేసుకున్న తర్వాత కొంచెం ధనియాలు జీలకర్ర పొడి వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి. చిటికెడు పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ముందు మనం ఈ పిండిలన్నీ మిక్స్ అయ్యేటట్టుగా ముందు మామూలుగా అయితే మొత్తం కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకొని అయితే మనకి బజ్జీ అవి వేసుకుంటాం కదా, ఆ బ్యాటర్లో అయితే దీన్ని అయితే రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే మిక్స్ చేసుకోవాలండి. ఒకసారి అయితే ఒకవేళ ఎక్కువైపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా, అందుకని కొంచెం వేసుకుంటూ మొత్తం బ్యాటర్ అంతా అదే మనకి బజ్జీలు వేసుకుంటాం కదా, ఆ బ్యాటర్లో అయితే మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం తొక్కలు తీసుకొని కొంచెం పెద్దగా ఉంటే కనుక చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి చామదుంపలు అనేవి. మొత్తం ఈ చామదుంపలు వేసేసి ఆ బ్యాటర్లో బాగా మిక్స్ అయ్యేటట్టుగా అయితే కలుపుకోవాలి. ఈలోపు మనం స్టవ్ మీద అయితే ఒక నాన్ స్టిక్ ప్యాన్ కానీ లేదంటే ఏదైనా బాండి తీసుకొని ఆయిల్ని అయితే హీట్ చేసుకోవాలండి. ఆయిల్ని హీట్ చేసుకుని ఇవి కలుపుకున్న మిశ్రమాన్ని అయితే ఈ చామదుంపలను అయితే బోండాల కింద అయితే మనం ఆయిల్లో డీప్ ఫ్రై అయితే చేసేసుకోవాలండి. మొత్తం అన్నీ వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అయితే బాగా అయితే ఫ్రై చేసుకోవాలండి వీటిని. అలా మన దగ్గర ఎన్నైతే తీసుకున్నామో చామదుంపలు అంతా అయితే ఇలా బోండాల్లాగా అయితే రెడీ చేసేసుకోవాలి. బాగా ఫ్రై అవనిచ్చుకొని అయితే మనం బయటికి తీసుకోవాలండి. మిగతా అవి ఎన్ని ఉంటే అన్నిసార్లు మనం వేసేసుకొని అయితే మొత్తం ఈ బోండాలను అయితే చామదుంపలతో బోండాలు అయితే తయారు చేసుకోవాలండి. ఇలాగా తయారు చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకుంటే మనం ముందుగా ఆనియన్స్ అవి కట్ చేసుకొని పెట్టుకుంటే దీన్ని ఫ్రై అట్లా చేసుకోవడానికి అయితే ఈజీ అయిపోతుంది. ఇవి మొత్తం అయిపోయిన తర్వాత బాగా గోల్డెన్ బ్రౌన్ లేకపోతే మనకి లోపల అనేది పచ్చిగా ఉండిపోయినట్టు అయిపోతుంది. బాగా అయితే ఫ్రై అవ్వాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకొని పెట్టేసుకోవాలి. మొత్తం అన్నీ అయిన తర్వాత అయితే చూపిస్తాను. ఇలా మొత్తం అన్నీ అయితే స్ట్రెయిన్ చేసేసుకోవాలి. స్ట్రెయిన్ చేసేసుకొని మిగతా మన దగ్గర ఎన్ని ఉంటే అన్నీ అయితే ఫ్రై చేసుకొని మనం అయితే పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి మొత్తం అన్నీ అయితే అయిపోయినాయి. ఇప్పుడైతే ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలను అయితే కచ్చపచ్చగా అయితే దంచుకోవాలి. దంచుకొని మరిగిన ఆయిల్లో అయితే వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై అవనిచ్చి ఇందులో శనగపప్పు, మినపప్పు, ఆవాలు పోపులన్నీ వేసుకొని ఒక 2 కానీ 1 కానీ ఎండుమిర్చి వేసుకొని బాగా అయితే ఫ్రై అవనివ్వాలి. ఎండుమిర్చి ఎందుకంటే తక్కువ వేసామంటే ఆల్రెడీ మనం అందులో కారం అది వేసాం కదా బోండాల్లో, అందుకని ఇందులో కారం తక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఒక 2 ఎండుమిర్చి వేసుకొని తర్వాత కరివేపాకు అలాగే ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలి. జీలకర్ర కూడా వేసుకోండి. తర్వాత కొంచెం పసుపు, జీలకర్ర పోపుల్లో మర్చిపోయాను కాబట్టి తర్వాత యాడ్ చేశాను. ఇంకా ఫ్రై అవుతుంది కాబట్టి మనకి
సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి, ఎక్కువ కాదండి, ఎందుకంటే మనం ఆల్రెడీ చామదుంపలు ఫ్రై చేసేటప్పుడు వేసాం కాబట్టి. ఇప్పుడు మొత్తంగా ఆ ఆనియన్స్ వరకు ఎంతవరకు అయితే సరిపోతుందో అంతవరకు కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి చామదుంపలు బోండాలను అయితే, ఆ బోండాల్ని మనం ఇందులో వేసేసి బాగా అయితే మిక్స్ చేసుకోవాలండి. ఆ ఆనియన్స్ అవి మొత్తం అంతా ఫ్రై అయ్యేంత వరకు అయితే మనమైతే బాగా మిక్స్ చేసుకొని తర్వాత ఫైనల్గా అయితే ఇంకా కొత్తిమీర కొంచెం తీసుకొని బాగా కడిగేసి కట్ చేసుకొని పెట్టుకోండి. కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇది బాగా ఫ్రై అయిన తర్వాత పైన అయితే మనం చల్లుకుంటే చామదుంపల బోండా ఫ్రై రెసిపీ అనేది రెడీ అయిపోయినట్టే అండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది, వీలైతే ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్, వీలైతే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.